ఇక్కడ చూస్తున్నారు కదా! ఇవి బుంగ పచ్చిమిరపకాయలు అంటారండి. అదేనండి క్యాప్సికమ్. క్యాప్సికమ్ కర్రీ చేసుకుందాము. సూపర్ టేస్టీగా ఉంటుందండి. చాలా బావుంటుంది. ఆహ్, ఈ కూర మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్‌లో తెలియజేయండి. స్కిప్ చేయకుండా చూసేయండి. హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు వారణాసి వంటిల్లు. అందరూ ఎట్లున్నారు? బాగున్నారా? ఈరోజు మనం చేసుకునే కర్రీ ఇదేనండి. దీంతోటే ఇది క్యాప్సికమ్ అనమాట. చూసారు కదా! ఇలా కట్ చేసుకోవాలి. బుంగ పచ్చిమిరపకాయ ఇది దీన్ని ఇలా కట్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట. 2 భాగాలుగా ఒక కాయ ఉంటుంది కదా! దాన్ని శుభ్రంగా కడిగేసేసుకుని ఇలా 2 భాగాలుగా కట్ చేసుకుని లోపల గింజలన్నీ తీసేసుకుని ఇట్లా పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. నేను ఎలా చేసుకుంటున్నానో మీకు చూపిస్తాను. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. సరేనా? కర్రీకి కావాల్సినవన్నీ కూడా ఆహ్, ఇవ్వండి. ఇక్కడున్నాయి చూసారా? ఇదిగోండి. ఇది ధనియాలు, అలాగే శనగపప్పు, మినపప్పు, మామూలు మిరపకాయలు, ఇవి కారం మిరపకాయలు, ఇవి కారం లేని మిరపకాయలు, కలర్ కోసం కారం లేని మిరపకాయలు అనమాట ఇవి. సో ఇవన్నీ కూడా ఆయిల్లో వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత లాస్ట్లో ఇది వేసుకోవాలన్నమాట. సరేనా? ఇవన్నీ ఇదిగోండి స్టవ్ మీద నేను ఆయిల్ పెట్టుకున్నాను. ఈ ఆయిల్ ఏంటి ఇలా నల్లగా ఉంది, మడ్డిగా ఉంది అనుకుంటున్నారు కదా! దీంట్లోనే నేను పిండి వంట చేశానండి. మిరపకాయ బజ్జీలు చేసుకున్నాను ఒకరోజు. తర్వాత అదే నూనె ఉంది కదా! అందుకని దాంతోటి మళ్ళా నూనె ఎక్కువ రేట్ కదా! అందుకని పడేయడం ఇష్టం లేక ఆ నూనెని ఇలాగే వాడుతున్నాను. ఆ మిరపకాయ బజ్జీలు చేసిన దాంట్లోనే పునుగులు వేశానండి. సో ఒక్కసారి హీట్ చేసింది మళ్ళీ మళ్ళీ హీట్ చేయకూడదు. మరి ఎక్కువ నూనె ఎసరు పెడితే కానీ అవ్వదు కదండీ! సామాన్యంగా నేను తీసేస్తాను. ఈసారి మాత్రం ఆ నూనెలో కొంచెం పునుగులు వేశాను. ఆ నూనె కొద్దిగా ఇట్లాగా ఇది తీసేసిన తర్వాత పోపు వేసుకుంటున్నాననమాట. కూర చేసేసుకుందామని. చూడండి ఇక్కడ నల్లగా ఉంది. ఈ నూనె కొంచెం తేర్చేసి మళ్ళా ఈ నల్లగా ఉన్నది తీసేస్తాను ఉండండి. ఇదిగోండి తీసేసి మళ్ళా వేసుకున్నాను. అయినా సరే ఇలా వస్తుంది. దీన్ని కడగడానికి కడిగితే మళ్ళీ టపటపా సౌండ్ వస్తుంది కదా! ఇదే ముకుడులో చేసుకుందామని నేను డిసైడ్ అయ్యాను. మీకు వద్దనుకుంటే ఇది తీసేసేయండి ఆయిలు. నేను ఈసారికి వాడతాను. మళ్ళీ తీసేస్తాననమాట. ఇంకెవరికైనా ఇచ్చేయడమో లేదంటే పారబోయడమో చేసేస్తాను. సరేనా? ఇవన్నీ కలిపి మనం ఏం చేద్దామంటే ఒకేసారి పోపులో వేసేద్దాం. వేయించుకోవాలి. దీన్ని మాత్రం చివర్లో వేద్దాం. జీలకర్ర అండి. ఇది ఇలా నెమ్మదిగా వేయించుకుందాము. వేగడానికి టైం పడుతుంది కాబట్టి వేగాక చూపిస్తాను. ఇదిగోండి చూసారా ఇలా వేగిపోతుంది. ఆల్మోస్ట్ వేగిపోయింది. ఇంకొక 10% వేగాలి. ఆ టైంలో మనం ఏం చేద్దామంటే ఇదిగోండి కరివేపాకు ఉంది కదా! నేను ఇంత కరివేపాకు వేసుకుంటాను. ఒక గుప్పెడు కరివేపాకు వేసుకోండి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కరివేపాకు ఆరోగ్యానికి మంచిది, జుట్టు ఊడిపోకుండా ఉంటుందని పదే పదే చెప్తున్నాను. వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోండి. సరేనా? ఇలా వేయించేసుకుని ఇప్పుడు ఇదిగోండి ఒక కొబ్బరి అనమాట. ఒక కొబ్బరి చిప్ప దీంట్లో కట్ చేసేసుకుని వేసుకోండి. కొబ్బరి, పచ్చి కొబ్బరి. ఎండు కొబ్బరి వేసుకోవాలనుకున్న వాళ్ళు ఇలా వేపాల్సిన అవసరం లేదు. ఎండు కొబ్బరి కూడా వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆపేద్దాం. ఈ వేడికి అలాగా సరిపోతుందన్నమాట. ఈ వేడి ఉంటుంది కదండి. స్టవ్ ఆపేసిన తర్వాత కరివేపాకు అలాగే కొబ్బరి వేగడం సరిపోతుంది ఆ వేడికి. సో ఇప్పుడు చక్కగా ఇలాగా కలుపుకుంటూ ఉండండి. ఎందుకంటే స్టీల్ పాత్ర తొందరగా మాడిపోతుంది. ఏదైనా సరే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం హీట్ ఉంటుంది కాబట్టి మాడిపోకుండా కాస్త ఇలా ఇలా కలుపుకుంటూ ఉండండి. ఇది కొంచెం బాగా చల్లగా అయిపోవాలన్నమాట. చల్లగా అయిన తర్వాత దీన్ని మిక్సీలో వేసుకుందాం. ఇప్పుడు చివర్లో జీలకర్ర వేద్దాం. జీలకర్ర వేగాల్సిన అవసరం లేదు. ఈ వేడికి కూడా సరిపోతుంది. స్టవ్ ఆపేసిన తర్వాత వేసుకున్నా కూడా చాలు జీలకర్ర. ఆ వేపు సరిపోతుంది. సో ఇదండి. ఇది కొంచెం మనం చల్లగా అవనిద్దాము. చల్లగా అయిన తర్వాత మనం మిక్సీలో వేసేసుకుందాము. పౌడర్ చేసుకుందాం. ఈ ప్లేట్లోకి తీసేసుకుంటాను. ఇలా తీసుకున్నాం కదా! దీన్ని కాస్త చల్లగా పెట్టుకుందాము. ఫ్యాన్ దగ్గర పెట్టుకుంటే తొందరగా చల్లగా అయిపోతుంది. చల్లగా అయిన తర్వాత మనం మిక్సీలో వేసుకుని పొడి చేసుకుని పెట్టుకుందాం. ఆ తర్వాత మళ్ళీ ఇదే ప్యాన్లో నేను కర్రీ ప్రిపేర్ చేసేసుకుంటాను. ఎట్లాగో ఈ ప్యాన్ తోమాలి కదా ఫ్రెండ్స్, అందుకని ఇంకా దీంట్లోనే చేసేస్తున్నాను అనమాట. ఇక బజ్జీలు అవన్నీ వేసినా కూడా ఇక మళ్ళీ దీన్ని తోమాలి కదా, అందుకని ఇక దీంట్లో కూర చేసేసుకుని ఇక తోమేసి పక్కన పెట్టేస్తే అయిపోతుంది. ఆయిల్ కూడా తీసేయచ్చు. ఇదేమో కొద్దిగా చల్లగా అయిందండి.
ఇప్పుడు మనం దీన్ని మిక్సీ జార్లో వేసేసుకుని పౌడర్ చేసేసుకుందాం. ఇందులో సరిపడా ఉప్పు, అలాగే పసుపు, ఇది పౌడర్ చేసుకుని వస్తాం. ఇదిగోండి ఇలాగా వేసుకోవాలన్నమాట. చూసారా, ఇలా కొంచెం మనం కొబ్బరి వేసేటప్పటికి ఇలా వచ్చేస్తుందండి. మనం పచ్చి కొబ్బరి వేసాం కదా, కొబ్బరి కూడా ఆయిలీగా ఉంటుంది కాబట్టి సో మనకి ఇలా కొంచెం ఇట్లా ఉంటుంది, స్టఫ్ చేసుకోవడానికి బాగుంటుంది అనమాట. ఇదంతా కూడా ఇలా ఒకసారి అడుగు నుంచి పైకి కలిపేసుకుని ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీన్ని కొంచెం ఇట్లా నోట్లో వేసుకు చూడండి. ఉప్పు కారం అంతా సరిపోతే సరే, సరిపోలేదనుకోండి కొంచెం యాడ్ చేసేసుకోండి దీంట్లో. ఒకవేళ నివేదన చేసుకోవాలి అనుకున్న వాళ్ళు అందాజాగా వేసేసుకోవాలన్నమాట. ఈ కొబ్బరి అంతా నివేదన చేసేసిందేనండి. సో నేనైతే ఇంకేం చెక్ చేసుకోలేదు, నాకు తెలుస్తుంది కాబట్టి సో సరిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని స్టఫ్ చేసేసుకుందాం. ఇలా స్టఫ్ చేసినవన్నీ ఇందులో పెట్టుకుందాం. దీంట్లో అన్నీ కూడా మంచి పదార్థాలే కదండి వేసినవి. పప్పులు వేసాము, ధనియాలు వేసాము, కరివేపాకు, మెయిన్ కరివేపాకు వేసాము, జీలకర్ర, ఇవన్నీ కూడా మంచివే ఫ్రెండ్స్. అందుకని ఈ కూర బ్రహ్మాండంగా చేసుకోవచ్చు, సూపర్గా చేసుకోవచ్చు, టేస్ట్ అదిరిపోతుంది. చేసి ఒకసారి మీరు చేసుకుని ఎలా ఉందో నాకు కామెంట్లో పెట్టండి, సరేనా? ఇదిగోండి ఇది నిండుగా ఇట్లా పెట్టేసేసుకోండి. ఇదిగోండి ఇలా స్టఫ్ చేసేసుకుని పెట్టుకున్నాను. అదంతా కరెక్ట్గా సరిపోయిందనమాట. నేను ఏదైతే వేసుకున్నానో ఆ పొడి అంతా కూడా దీంట్లోకి సరిపోయింది. అలా కొద్దిగా తక్కువైనా కూడా అడ్జస్ట్ చేసేసుకున్నాను అనమాట. ఒక దాంట్లో ఎక్కువ పెట్టాను కదా, అలా కొద్దిగా తీసుకుని మొత్తం అంతా అన్నిటికీ అడ్జస్ట్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని ఇదిగోండి మళ్ళీ ప్యాన్ పెట్టేసుకోవాలి. ఇదే ప్యాన్లో చేసుకుంటానని చెప్పాను కదా, ఇదే ప్యాన్లో చేస్తున్నాను అనమాట. దీంట్లోనే కొద్దిగా మళ్ళీ ఆయిల్ వేసేసాను. ఆయిల్ వేసి స్టవ్ వెలిగించుకున్నాం కదా, దీన్ని అన్నీ కూడా ఇలా పెట్టుకుందాం. ఆయిల్ బాగా వేడైపోయింది. మూత పెట్టేద్దాం. ఇప్పుడు ఒక్కసారి కలుపుదామండి. ఇవన్నీ ఇలా కలిపేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వీటి మీద కొంచెం లైట్గా సాల్ట్ వేసుకుందాం ముందే. అందుకే కొంచెం ముందు తక్కువ వేసుకోండి. తక్కువ వేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం పైన ఇలా సాల్ట్ వేసుకుంటే ఈ వెనకాల దీనికి కూడా ఉప్పు పట్టుకుంటుంది అనమాట. ఇది వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక్కసారి మళ్ళీ మూత పెట్టేద్దాం. మళ్ళీ ఒకసారి చూద్దామండి. ఒక 5 minutes అయింది. చూసుకోకపోతే మళ్ళీ మాడుతుంది, చూసారా, ఇదిగోండి అడుగున పట్టేస్తుంది అనమాట. ఇలా చూసుకుని కలుపుకుంటూ ఉండాలి. ఇలా గట్టిగా ఒత్తి పెట్టకపోతే కొంత లోతుగా ఉండదు కదండి, ఆ లోతుగా లేనిది ఊడిపోతుంది అనమాట. గట్టిగా అదిం పెట్టుకోవాలి. ఇప్పుడు ఏం చేద్దామంటే యాజ్ యూజువల్గా మన దీంట్లో నీళ్ళు ఉన్నాయి కదా, నీళ్ళు ఇందులో పెట్టేసి దాన్ని కూడా వేస్ట్ చేయకుండా నీళ్ళు ఎలా పోసేసుకున్నాం అనుకోండి, చక్కగా ఇలా ఉడుతుంది. మరి ఇంకా ఆయిల్ ఏమో అవసరం లేదు.
ఇదంతా కూడా ఇలా వేసుకుందాం. ఇంకా 2 మినిట్స్ కుక్ అయితే సరిపోతుంది. దీన్ని ఆపేసుకోవచ్చు. ఈలోపు ఇదిగోండి దీంట్లో ఏం చేశాను అంటే చూపిస్తారండి. ఇందులో పప్పు పెట్టారనమాట. చూసారా ఇలా పప్పు పెట్టాను. ఇక్కడ ఏమైనా పొంగిందా చూడండి. పొంగదు, ఎందుకంటే ఈ టిప్పు బాగా పనిచేస్తుందండి. ఇదనమాట, ఇది రహస్యం, ఇదే కప్పే. అమ్మా ఆ కప్పుని తీద్దాం పైకి. ఇంతే. దీంట్లో అన్నీ కూడా సారీ, దీంట్లో మొత్తం పోపు పెట్టేసుకున్నాను, పప్పు చేసేసాను. ఇదేంటంటే పప్పు కమ్ చారులాగా అనుకోండి, పప్పు దోసకాయ పప్పు ఇలా పల్చగా చేసుకున్నాను. చూసారా, ఇదన్నమాట దోసకాయ పప్పు, క్యాప్సికమ్ కర్రీ. ఇది పక్కన పెట్టేసి కర్రీ చూద్దాం. ఎక్కువసేపు ఉడికితే మళ్ళీ మాడిపోతుంది. ఇదిగోండి చక్కగా అయిపోయింది. ఇదిగోండి ఉడికిపోయింది, చూసారు కదా. నేను దీంతో స్పాచులాతోటే కట్ చేస్తుంటేనే కట్ అవుతుంది, చూడండి. ఇంతే అండి, కూర అయితే అయిపోయింది. మనం వేరే దాంట్లోకి తీసేసుకుందాం. చూసారు కదా, క్యాప్సికమ్ కర్రీ అనమాట. నేను వేరే ప్లేట్లో తీసుకుంటాను. ఈ పప్పు కూడా నేను ఇందులో వేసేసుకుంటున్నాను. మన కర్రీనేమో తీసేసుకుని ఇందులో పెట్టేసుకున్నాము, పప్పు కూడా డిష్ అవుట్ చేసేసుకున్నాము. మొత్తానికి మనం చేసిన 2 ఐటమ్స్ ఇవేనండి. ఈ పప్పు అయితే నేను చూపించలేదు, కానీ మీ అందరికీ తెలుసు, దోసకాయ ముక్కలు కట్ చేసేసుకుని పోపు వేసేసుకున్నాను. అంటే 1 పార్ట్ రెసిపీ అనమాట. దీంట్లోనే కొద్దిగా ఆయిల్ వేసుకుని పోపు వేసేసుకుని, పోపు ఏముందండి, ఆవాలు మెంతులు జీలకర్రే కదా పోపు, ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు, మీకు కావాలంటే వెల్లుల్లిపాయలు దంచుకుని వేసేసుకోండి. నేనైతే దీంట్లో వెల్లుల్లిపాయలు వేసాను. ఇంగువ, ఈ మస్ట్ ఇంగువ అనమాట. నేనైతే దీంట్లో చింతపండు అస్సలు వేయలేదండి. పులుపు అనేది ఏం వేయలేదు, ఆ దోసకాయతో ఉన్న పులిపే అంతే, వేయలేదు. మీకు కావాలంటే చింతపండు పులుసు వేసుకోవచ్చు. వేసుకుని దోసకాయ ముక్కలు కట్ చేసుకున్నాం కదా, అవన్నీ పోపు వేగిన తర్వాత దోసకాయ ముక్కలు అందులో వేసేసుకుని, అది కూడా ఒకసారి వేయించేసుకుని చింతపండు పులుసు వేసుకుని, వాళ్ళు చింతపండు పులుసు వేసేసుకుని, వద్దనుకుని వాళ్ళు స్కిప్ చేసేసుకుని, ఇక పప్పు కడిగి పెట్టుకుంటాం కదా, పప్పు కడిగిన దీంట్లో వేసేసుకుని సరిపడా నీళ్ళు పోసేసుకుని కుక్కర్ మూత పెట్టేస్తే ఒక 5-6 విజిల్స్ వచ్చేస్తే పప్పు ఇలా రెడీ అయిపోయింది అనమాట. ఇది పైన కావాలంటే కొత్తిమీర వేసుకోవచ్చు. నేనైతే ఇంక కొత్తిమీర వేయలేదు, నా దగ్గర చాలా కొత్తిమీర ఉంది కానీ వేయలేదు. సో ఇదిగోండి, కూర అయితే ఇలా అయిపోయింది. మీరు చూసారు కదా ఎలా చేశాను అనేది చూసారు. ఈ కూర అయితే చాలా రకాలుగా చేసుకోవచ్చు, ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు. దాంట్లో ఇది ఒక రకం అనమాట. కాయపడంగా స్టఫ్ చేసి చేసుకోవచ్చు, ఇలా ముక్కలు చేసుకుని చేసుకోవచ్చు, ఇంకా చిన్న ముక్కలు చేసుకుని చేసుకోవచ్చు. వేరే రకరకాలుగా శనగపిండి కూర, శనగపిండితో చేసుకోవచ్చు, ఉల్లికారంతో చేసుకోవచ్చు, అన్ని రకాలు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అన్నీ ఒకేసారి చూపించలేం కాబట్టి ఈసారికి ఈ ఐటెం చూసి ఎలా మీరు కూడా చేసుకుని ఎలా కుదిరిందో కామెంట్లో పెడితే నేను చాలా సంతోషపడతాను. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. అలాగే నాకు ఇంతవరకు సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజుకి ఈ వీడియో ఇక్కడితోటి ఎండ్ చేసేస్తున్నాను. ఉంటాను మరి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.